అయ్యే విధంగా చేస్తామని, అంటే మతం అనే దాన్ని ప్రధాన ఎజెండాగా చూపించొద్దు అన్నది అమిత్ షా మాటల్లోనే అర్థం. అదే నేనేమంటున్నాను, అసలు రాజ్యాంగాన్ని వీళ్ళు ఎక్కడ అమలు పరిచిందండి? రాజ్యాంగాన్ని విలువలు వీళ్ళు ఎప్పుడన్నా కాపాడినా? అసలు అంబేద్కర్ అనేటోడు ఈ దేశానికి దిక్సూచి అని ఎక్కడన్నా కొనియాడినా? వీళ్ళ పోరాటం వల్ల ఈ దేశంలో హిందువు అనే పేరు తప్ప ఇంకోటి వినబడద్దనే ఒక దుర్మార్గమైన కుట్ర జరుగుతున్నది. ఈ కుట్రల నుంచి ఈ దేశం బయటపడాలి. ఫస్ట్ అందరం ఏకతాటిగా పనిచేయాలి. ఈ పని చేయడం అంటే పోరాటం. పోరాటం అనేది అంబేద్కర్ గారు నేర్పిన పోరాటం. అంబేద్కర్ గారు ఎన్నో వివక్షలు అది దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత దళితులు గుడికి దూరమైన, మహిళలు గుడికి దూరమైన, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు క్రిస్టియన్లు, అసలు క్రిస్టియన్లు అయితే మనుషులు కానీ చూస్తా లేదు వీళ్ళు. కాబట్టి ముస్లింలు మొత్తం ముస్లింలను వాళ్ళ ఎక్కడ సమాధులు తవ్వేస్తాం, వాళ్ళని ఎక్కడైనా పూడ్చి పెడతాం, అసలు ఈ దేశంలో వాళ్ళని ఉండకుండా ఎల్లగొడతాం. ఈ మాటల వల్ల ఈ దేశం ఒక ప్రధానమంత్రి తాలి పుస్తల కాడికి వచ్చిండంటే ఎంత దుర్మార్గమైన మాట. ఒక ప్రధానమంత్రి అనే మాటలా? అసలు ప్రధానమంత్రి గట్లాంటి వ్యాఖ్యలు చేస్తారా? ఒక కులాన్ని, ఒక వర్గాన్ని, ఒక మతాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడతారా ఒక ప్రధానిగా ఉన్నవారు? ఎంత సిగ్గుసేటు ఈ సమాజానికి, ఈ దేశం, ఈ ప్రపంచానికి మనం ఏం నేర్పుతున్నాం? ఈ దేశం ఏం నేర్పుతుంది? ఈ దేశం నుండి ప్రపంచం నేర్చుకోవాల్సింది ఏంది? మతమా? ఆ కులం పేరుతోటి, మతం పేరుతోటి కొట్లాడి చంపుకోవడమేనా? కాబట్టి ఇది మనం రూపుమాపాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వీళ్లకు అహంకారం పెరిగింది. 10 సంవత్సరాలు అయింది కదా. మా దగ్గర కూడా అన్నారు, తెలంగాణలో కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కొంత అహంకారంగా ప్రవర్తించారు. కాబట్టి అహంకారం కాదు మేము